స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మా ఇంటి ముందు గాడి పడిపోయి ఉంది. అది అసలు ఏంది ఏమని చెప్పి మేము చాలా సేపు ముట్టుకోలేదండి. ఇక 4:30, 5 కూడా ముట్టుకోలేదు. మరి ఎవరు పడేసారు అని చెప్పి దాన్ని తీసుకొని చూసేసరికి అందులో కొన్ని బట్టలు, అంటే చిన్నపిల్లలు బట్టలు, కొన్ని పండ్లు, సీతాఫలక పండ్లు, కింద చూస్తే బంగారం ఉంది. అది ఎవరు ఇది అని చెప్పి ఇక దీన్ని అసలే ముట్టుకోగా నువ్వు అట్నే దానికి అట్నే పెట్టు, అది ఎవరిదో మరి వచ్చినప్పుడే ఇచ్చేద్దాం అని చెప్పి ఇక అట్నే పెట్టు. మాకు వీళ్ళు తిరుగుతారట కానీ మాకు తెలియదు. నేను పొద్దున కూడా డాక్టర్స్తో అరే మీ దోస్త్ అంటాను కదా, పోయింది అంటాను కదా, నీకు దగ్గర వాళ్ళు అయితే విలువ మా దగ్గరనే ఉన్నదని చెప్పి ఆయన కూడా చెప్పినారు. ఇక మా సీనన్న ఫోన్ చేసిన, అన్న ఇట్లా రావే అని. ఇట్లా వచ్చిన తర్వాత దొరికిన కాడ నుంచి అది బాధపడతాం అమ్మ. అది కొన్ని లక్షల సొమ్ము, అది వాళ్ళకి ఇచ్చేయాలని మా కొడుకు అయితే సాయి కుమార్ పేరు. మస్తు బాధపడు వాళ్ళకి అప్పచెప్పాలి, మనం ఉంచుకోవద్దని. రోజు మనం దొరికితే బాధపడతాను, పోయినది ఎంత బాధ ఉంటది. ఇవ్వాలి మేము మనకని మా కొడుకు బాధపడు చాలా ఇచ్చేయాలి వాళ్ళకి. మా కొడుకు పేరు సాయి కుమార్, నా పేరు నఫీజా. పోయిన కాంచి కాట్రపల్లి కాంచి ఇక్కడ దాకా ఎత్తుకుంటూ వచ్చినాం. ఎత్తుకుంటూ వస్తే ఇక్కడ ఇప్పటి నరసింహపురం కానీ పడ్డదంటే ఆమె ఆదరవుగా చూసి చెరువులలో పెట్టినాం. మాకు ఆమె ఆదరవుగా వాళ్ళ ఇంటి ముందట పడ్డదని అక్క దొరికిందని మాకు చెప్పింది, ఇచ్చింది. అక్కకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు, ఊరోళ్ళకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. తేదీ 23/9/2025 మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది. రెడ్డమైన రమేష్ అని చెప్పి రంగాపూర్ గ్రామస్తుడు, అతను వేలేరు నుండి రంగాపూర్ గ్రామానికి వస్తున్నప్పుడు అతను ఒక కవర్లో బట్టలు అలాగే ఒక 13 తులాల బంగారం కవర్లో పెట్టి బండి వెనుక భాగం ఉన్నటువంటి ఆ కొండకి పెట్టుకోవడం జరిగింది. అతను వస్తున్న గ్రామంలో ఆ కవరు తెగిపోయి ఎక్కడో పడిపోయింది, అందులో ఉన్నటువంటి బంగారం మిస్ అయిందని చెప్పి నాకు ఫిర్యాదు చేశాను. దానిపైన మేము ఒక టీం ఫామ్ చేసి దాన్ని వెతకడానికి ప్రయత్నం చేశాము. దీనిలో భాగంగా మా టీము కానిస్టేబుల్ వినయ్, తర్వాత కానిస్టేబుల్ రాజేశ్వరరావు వెళ్ళి సీసీ కెమెరాలన్నీ తనిఖీ చేయగా ఇప్ప నరసింగపూర్ గ్రామంలో అది అక్కడ పడిపోయినట్టుగా మాకు సీసీ కెమెరాలతో తెలిసింది. గ్రామం ఎంట్రన్స్ దగ్గర బండికి కవర్ ఉంది, తర్వాత గ్రామం దాటిన తర్వాత కవర్ ఉంది, ఆ గ్రామంలో పడిపోయిందని చెప్పేసి తెలుసుకుని అక్కడ ఎంక్వైరీ చేస్తే సమ్మాయి అని చెప్పేసి వాళ్ళే మాకు ఇట్లా కవర్ దొరికిందని చెప్పేసి స్వచ్ఛందంగా సమ్మాయిను తన భార్య వాళ్ళిద్దరు కూడా మాకు కవర్ దొరికిందని చెప్పేసి స్వచ్ఛందంగా తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే వస్తువులు, బంగారు వస్తువులు అన్నీ కూడా వారికి సంబంధించినటువంటి వారికి రెడ్డమైన రమేష్ వాళ్ళ భార్యకు వారికి అందచేయడం జరిగింది. దొరికిన వస్తువులు తీసుకొచ్చి ఇచ్చేలో వారిని పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మేము అభినందిస్తున్నాము. అలాగే ఎవరైనా ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎవరికైనా దొరికితే వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకైనా అని బాధగా ఉంటుంది. అలాంటి విలువైన వస్తువులు పోయినప్పుడు వారికి బాధ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు దొరికినట్టయితే స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.